హాయ్ అండి. ఆలు ఫ్రై చేసుకుందాము. ఆలు తెచ్చేటప్పుడు కిలోనా అంటాను, అది వండేసరికి హాఫ్ కేజీనే అయిపోద్ది. ఉడికేటప్పుడు సగము, పొట్టు తీసేటప్పుడు సగం తినేస్తూ ఉంటాను. అలాగే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేయండి. కొబ్బరి వేసి శనగలు, కొమ్ము శనగలు వేసుకొని పులిహోర అన్నం చేసుకుందాము. అట్లానే మా ఇంట్లో ఒకళ్ళు తిన్నది ఇంకొకళ్ళు తినరండి. ఆలు కొంతమంది తినరు కాబట్టి చామదుంపలు గ్రేవీ కూడా చేసేస్తాము. అన్నీ కూడా రెడీ అయిపోతాయి. ఒకే రీల్స్లోనే అన్నీ పెట్టేద్దాము. స్టవ్ మీద కళాయి పెట్టుకొని కొద్దిగా మినపప్పు, శనగపప్పు, అట్లానే ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేయాలి. కట్ చేసి పెట్టుకున్న ఆలు అంతా వేసి బాగా కలిపేసుకొని కాసేపు పోపులో వేగితే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. అల్లం తురిమేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా అల్లం తురిమేసి అయితే వేసుకుందాము. టేస్ట్ అద్దరిపోతుంది. సైడ్ డిష్గా కానీ మనకి చపాతీలతో కానీ చాలా బాగుంటుంది. మా ఇంట్లో ఆలు ఎక్కువగానే తింటాము. ఒకరిద్దరు తినరు కాబట్టి వాళ్ళ కోసం వేరే కర్రీ చేస్తానన్నమాట. ఇలా కొద్ది కారం పొడి, గరం మసాలా వేసి కొద్దిగా లాస్ట్లో ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకుంటే అద్దరిపోతుంది. కాసేపు వేపుకోవాలి. ఉప్పు కారం పట్టే వరకు కాసేపు వేపుకొని లాస్ట్లో కొత్తిమీర వేసి సైడ్కి దించేయడమే. శనగలు అయితే పులిహోర అన్నం కోసం ఉడికించి సైడ్కి తీసుకున్నాను. రైస్ ఫస్టే పెట్టేసుకున్నాను కాబట్టి అదే రైస్ వేసి కొద్దిగా టిఫిన్ బాక్స్, లంచ్ బాక్స్కి అయితే చేసేస్తున్నాను. మా పిల్లలు లంచ్లోని ఏది చేసినా సరే నేను చేత్తో కలిపేసి అయితే పెట్టేయాలండి వాళ్ళకి. చిన్నప్పుడు స్కూల్ నుంచి అలవాటు అయిపోయింది. వాళ్ళ ఆఫీస్కి వెళ్ళే వరకు కూడా అదే అలవాటు ఉండిపోయింది. చాలామంది అడుగుతారనమాట, ఏంటి కలుపుకోవా నువ్వు, అలా కలిపిస్తే ఇస్తావు, బాక్స్ చప్పగా అయిపోతుంది కదా అంటారు. మాకు అలవాటు అయిపోయింది అంటారు వాళ్ళు. కొద్దిగా ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఉడికించి పెట్టుకున్న కొమ్ము శనగలు, కొద్దిగా పసుపు, ఇంగు వేసుకొని రైస్ అంతా వేసి బాగా కలిపేసుకొని పచ్చి కొబ్బరి మనం తురుముకున్నా లేదంటే మిక్సీ జార్లో వేసుకున్నా తురిమేటట్టు చేసుకుంటే చాలు. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలిపేసుకొని దీంట్లో కూడా ఒక స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసి కింద దించిన తర్వాత నిమ్మకాయ ఒక కాయనే పిండుకోండి. నేను హాఫ్ చెక్క పిండాను, పెద్దగానే ఉంది కాబట్టి జ్యూస్ ఎక్కువ వచ్చింది, అందుకని సరిపోతుంది. ఇలా మా పిల్లలు ఏంటంటే ఏదైనా ఒకటే లంచ్ బాక్స్ ఉండాలి, దాంతో 2-3 పెట్టకంటారు. దాంట్లో కరివేపాకులు ఏరేయాలి, పచ్చిమిర్చి ఏరేయాలి, చక్కగా రైస్ మాత్రం పెట్టాలి. ఇది చామదుంపల కోసము. అదే కళాయిలో 3 చేసాను. కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, అట్లనే ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాను. ఫస్టే నేను కుక్కర్లో కొద్దిగా పెసరపప్పు, టమాటో, చింతపండు వేసి కవ్వం కొట్టి పెట్టుకున్నాను. ఈ చామదుంపలన్నీ వేగిన తర్వాత ఆ పప్పు అంతా పోసేసుకొని లాస్ట్లో కొత్తిమీర దించేయడమే. టేస్ట్ అద్దరిపోయినాయి 3 కూడా. నచ్చితే ఎవరికైనా ట్రై చేసి చూడండి, సూపర్గా ఉన్నాయి.